తీగలాగితే డొంక కదిలిందన్నట్టు యూపీల కబ్జాలను బుల్డోజర్లతో గూలగొట్టిస్తున్న కథ ఏడదాకొచ్చిందంటే ముందుగాల మా పోలీస్ టౌన్ గూలగొట్టాలనా మీ తహసీల్దార్ ఆఫీస్ గూలగొట్టాలనా అని జిల్లా కలెక్టర్కు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు నడుమ జౌడన్ నడిచిందటను వల్ల అవు మళ్ళా అటు పోలీస్ స్టేషను ఇటు తహసీల్దార్ ఆఫీసు రెండిట్ల కబ్జా పెట్టిన జాగున్నదట. ఇక చూడు నీ పంచాయతీ ఎట్లా నడిచిందో. ఇటు దిక్కు జిల్లా అదనపు కలెక్టర్ సారు, అటు దిక్కేమో పోలీస్ సర్కిల్ ఆఫీసర్ సారు. ఇటు కలెక్టర్ సాబ్ అంటే కతిమ అధికారులు, అటు పోలీస్ సర్కిల్ ఆఫీసర్ చుట్టూ కతిమ పోలీసోళ్ళు నడిమిట్ల నిలబెట్టి కబ్జా కట్టడాలను గూలగొట్టేందుకు తయారున్న బుల్డోజర్. ఇక చూసుకో వీళ్ళిద్దరి నడుమ పంచాయతీ ఎట్లా నడుస్తుందో. ఇంతకు వీళ్ళ పంచాయతీ ఏందయ్యా అంటే మొదలు కబ్జా పెట్టిన పోలీస్ టౌన్ గోడనే గూలగొట్టాలి అని ఏమో పరిపాలనా అధికారులు. అగో అట్టెట్ట కుదురుతుంది. ఇక్కడి తహసీల్దార్ ఆఫీస్ కాంపౌండ్ కూడా కబ్జా పెట్టిందే కాబట్టి మొదలు అదే ఊలగొడదాం అని పోలీసోళ్ళు. ఈ ఇద్దరు నడుమ నడి రోడ్డు మీద అర్ధగంట నడిచింది పంచాది. లాస్ట్కు పోలీసోళ్ళదే అప్పర్ హ్యాండ్ అయింది. మొదలు తహసీల్దార్ ఆఫీస్ కాంపౌండ్ గోడనే కూలగొట్టించారట అందరు కూడి. యాడికేలు పోయి పోలీస్ స్టేషన్లో కట్టించిన గోడ కూలగొట్టిరు. ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్ నగర్ జిల్లా సిద్ధార్థ్ నగర్ సిటీ ఖజూరియా రోడ్లో జరిగింది ఇట్లా నిన్న. కబ్జాలు పెట్టి కట్టిన మందిన్లు దుకాన్లు బంగ్లాలు ఊలగొట్టాలంటే మరి మొదలు మనం చక్కగా ఉండాలి, లేకుంటే ఒక్కేళ్ళు మనం చూపెడితే మూడేళ్ళు మన దిక్కు చూపెడితే అని రూల్స్ వాళ్ళ కాడికేలే పాటించి చూపెడుతున్నారు. గురిగింజ నలుపు మన కింద ఉండొద్దని ఇట్లా పోటీలు పడి కబ్జాల కట్టడాలను ఊలగొట్టిస్తున్నారు అధికారులు. ఇక ఆపరేషన్ బుల్డోజర్ల భాగంగా చరిత్ర కమ్మలు రికార్డులు అన్ని తిరిగేస్తుంటే సిద్ధార్థ నగర్ల తహసీల్దార్ ఆఫీసు పోలీస్ టౌన్లో కొంచెం కబ్జా పెట్టి కూడా కట్టిరని తేలిందట. అందుకే దేన్ని ఇడవకుండా కూలగొట్టి అసలు సిస్సలు బుల్డోజరింగ్ అంటే ఎట్లుంటుందో చూపెడుతున్నారు పో యూపీ అధికారులు. వారేవా గిట్లుండాలి అధికారులు అంటే. ఇక ఇట్లనే మన హైదరాబాద్ పట్టణంలో కూడా హైడ్రా అధికారుల పనితనం కూడా నడిస్తే ఎంత బాగుండు కదా అనుకుంటున్నారట ఇక్కడ జనాలు కూడా అది చూసి.